మహారాష్ట్ర పూణేలో యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేతన్ను కొండపై నుంచి తోసే ముందు నిందితురాలు సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలు రిహార్సల్స్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. పూణే లుల్లానగర్లోని ఓ క్లబ్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులిద్దరూ ఈ హత్యకు సంబంధించిన రిహార్సల్స్ చేశారు. దీంతో పోలీసులు సియాను ఆ ప్రదేశానికి తీసుకెళ్లారు. రిహార్సల్స్లో భాగంగా డమ్మీ బాడీని ఏమైనా ఉపయోగించారా అని సియాను పోలీసులు అడిగినట్లు తెలిసింది. అటు కేతన్ అగర్వాల్ను లోహగఢ్ కోటపై నుంచి ఎవరు తోశారో స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఈ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న సియా గోయల్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హత్యను నిరూపించేందుకు అవసరమయ్యే కీలక ఆధారాలు లై డిటెక్టర్ పరీక్షలో తెలిసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే సియా, చేతన్లను లోహగఢ్ కోట వద్దకు తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. తాజాగా చేతన్ నడకను విశ్లేషించేందుకు గెయిట్ అనాలిసిస్ పరీక్షను చేపట్టారు.